కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా లోకల్ బాడీ ఎలక్షన్స్ మూడ్ ఆఫ్ అయింది. కులగణన రీసర్వేకి తోడు మార్చిలో జరగనున్న 10th ఇంటర్ పరీక్షల కారణంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సందిగ్ధంలో పడింది. తెలంగాణలో కొన్నాళ్ల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కూడా నిర్వహించింది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై MCHRDలో కలెక్టర్లకు శిక్షణ, రిజర్వేషన్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వరుస సమావేశాలతో నెలాఖరులోపే స్థానిక ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేస్తుందని అందరూ భావించారు. అయితే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో లోకల్ ఎలక్షన్స్ మూడ్ ఆఫ్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఇటీవలే నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 28 లోపు సర్వే సిబ్బందికి వివరాలు అందజేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రాష్ట్ర జనాభా లెక్కల్లోకి వచ్చే విధంగా అందరూ చూసుకోవాలని కోరారు. 3.1% మంది సర్వేలో పాల్గొనలేదని, వీరి కోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రీసర్వే పూర్తి చేయడానికి గడువు పెట్టుకుంది. కులగణన సర్వే పూర్తయ్యాక సర్వే రిపోర్ట్ అప్డేట్ చేసి రిజర్వేషన్లు ఖరారు చేయడానికి, ఆ తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి లేదా అత్యవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇటు బీసీ సంఘాలు సైతం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధం చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది.